2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేశామని మలిదశ ఉద్యమకారుల వేదిక నాయకులు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, రాష్ట్రం ఏర్పడినప్పటికీ తమకు సరైన న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము ఎంతో కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, ఉద్యమకారులనే కనీస గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎస్కే ముస్తఫా, తాజుద్దీన్, పోలూజు వెంకటాచారి, జిల్లపల్లి ఇంద్ర, నరసింహారెడ్డి, కాశీమల్ల యాదయ్య, ముజీబ్, పురుషోత్తం, వెంకటేశం, విజయ్, ఎలమంద, ఏరుకొండ శంకర్, వంగూరు వెంకటేష్, మందసైదులు, పురం రవి, పగిడిమర్రి నరేష్, ఇరుగు సతీష్ కుమార్, మన్యం మల్లేష్ తదితరులు ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2001 నుండి 2014 వరకు నేటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గత 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసి మా వంతు ఉద్యమం ఉధృతంగా చేసి ఆర్థికంగా నష్టపోయినాం. ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు. గత ప్రభుత్వం మాకు కనీసం గౌరవం లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులని వ్యతిరేకిస్తే తగిన బుద్ధి చెప్తాం. ఉద్యమకారులని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారాన్ని కొద్దిగా గుర్తించి 6 పథకాలలో మాకు ఉద్యమకారులను 250 గజాలు ఇస్తామని చెప్పారు. కనీసం ఉద్యమకారులు పార్టీ పెట్టిన ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదు. దీన్ని మేము డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఉధృతంగా చేస్తామని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాను. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినాను. ఉద్యమంలో మేము గ్రామాలు తిరిగి కమిటీలు వేసి కూడా మాకు అన్యాయం చేశారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుకున్నా కానీ మీరు న్యాయం చేయలేదు. మాకు ఉద్యమకారులు అందరం ఐక్యతగా ఉన్నాము. ఉద్యమకారులను చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని గుర్తించకుండా, మాకు ఐడెంటిటీ కార్డు ఇవ్వకుండా, మా ఉద్యమకారులని లెక్క పెట్టకుండా చేసిరు. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఉద్యమకారులను స్పందించాలని, దగ్గరికి చేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడున్న గవర్నమెంటు మన కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 250 గజాల స్థలము ఇస్తామని చెప్పిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇంతవరకు మాకు అమలు కాలేదు. అట్టి ఇల్లుని మీరే గవర్నమెంటే నిర్ణయించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి 250 గజాలు ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇండ్లు ఇవ్వలేదు. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇండ్లు అయినాయి. ఆ ఇండ్లు కూడా ఇవ్వాలని పేదోళ్ళు చాలా బాధపడుతుర్రు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇండ్లు కట్టిర్రు, ఇంతవరకు ఆ ఇండ్లు కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము చాలా చింతిస్తున్నాము, ఎండకు చాలా బాధపడుతున్నాం. కాబట్టి మాకు కూడా ఆ యొక్క ఇండ్లని ఇవ్వాలని కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్రం కోసం మొదటికెళ్ళి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారులంతా సమావేశమై మాగిట్ల తొలిదశ ఉద్యమకారులకు ఏ రకంగా ఒక సంఘం ఉండాలను, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఒక వేదిక అనేది ఉండాలని అనుకొని ఆ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘం ద్వారా ఉద్యమకారుల ఆత్మగౌరవం, హక్కుల కోసం, డిమాండ్ కోసం ఈ యొక్క సంఘం సంక్షేమం కోసం పాటుపడుతుంది. అదేవిధంగా 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులందరినీ ఇట్లా మేము ఈ సంఘం ద్వారా ఆహ్వానిస్తున్నాము. ఈ సంఘం ద్వారా ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడుతూ, అదేవిధంగా నష్టపోయిన అందరికీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ఉద్యమకారులను పట్టించుకొని వాళ్ళకు ఏదైతే ఇస్తున్నారో 6 గ్యారెంటీలలో మేనిఫెస్టోలో పెట్టి 250 గజాల ఇంటి స్థలము, ఇంకోటి ఇల్లు, నెలవారీ గౌరవ భృతి, ఇట్లా ఎఫ్ఐఆర్ అయిన వారికే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు కాని వాళ్ళకి ఇట్లా ఉద్యమం చేసిన వాళ్ళు చాలా వాళ్ళ విలువైన సమయాన్ని, వయసుని, ఆర్థికంగా ఎంతో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని గిట్లా గుర్తించి వాళ్ళకి ఇట్లా వీళ్ళతో పాటు ఇది ఇవ్వవలసిందిగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం.